ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. ఎక్స్ట్రీమ్ లింకర్ 3 D16 ఇవాళ మన బాడీ వెయిట్ 75.7 ఉంది. పొద్దునే మన యాజ్ ఇట్ ఈస్ ఓట్స్ తినేసి డైరెక్ట్ జిమ్కి వెళ్ళి ప్రీ వర్కౌట్ తీసుకుని ఇవాళ వచ్చేసి ఎక్స్ట్రీమ్ బ్యాక్ వర్కౌట్ ఫ్లాట్ పుల్ డౌన్తో రెస్ట్ అండ్ పాస్ సెట్ కొడదాం. అంటే 50 reps వస్తాయి మనకి, ఒకటే సెట్ 50 reps వస్తాయి. ఈచ్ సెట్కి 10 times చొప్పున 5 seconds రెస్ట్ ఇచ్చి ద మ్యాక్స్ వెయిట్ మనం ఎంత కొట్టగలో అంత వెయిట్ మీద చేద్దాం. చలో 5 4 6 4 5 10. Ow! 25 reps ayini. Next 25 more. చేతులు రావట్లేదు బ్రో. లాస్ట్ 10. ఫోర్ ఆర్మ్స్ ఇది పిగిలిపోతున్నాయి. తీరిపోయింది మామూలుగా. ఇక్కడ 4 arms మీ బ్యాక్ వర్కౌట్ రోజు ఈ రెస్ట్ అండ్ పాస్ సెట్ని మీ వర్కౌట్లో యాడ్ చేసుకోండి బ్రో. నిజంగా చెప్తా, పిల్లకలు టచ్ అవుతాయి సీరియస్లీ, అంత దారుణంగా ఉంది. నా వర్కౌట్ అయితే అయిపోయిన తర్వాత మన పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్ తాగేసి యాజ్ ఇట్ ఈస్ ఇంటికి వెళ్ళి మన చికెన్ రైస్ తినేసి కాసేపు రిలాక్స్గా ఇప్పుడు బాగా నీరసం వచ్చేసింది. సేమ్ రొటీన్ మన ఈవినింగ్ స్నాక్స్ బనానా, బ్లాక్ కాఫీ ప్లస్ పంకిన్ సీడ్స్ అన్ని తినేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ జిమ్కి వెళ్ళి మన కార్డియో సెషన్ చేసి మళ్ళీ ఈవినింగ్ సేమ్ డిన్నర్ చేసే. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి బ్రో. టాటా బాయ్, సీ యూ.